పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. హాయ్ గాయ్స్, మిస్టర్ అన్నను ఇలా మంచి విలేజ్ వైబ్ చూపిస్తాం మీకు. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. రాగానే నీళ్ళు ఇద్దామని చెప్పి క్యాన్ తీసుకో. క్యాన్ ఉంది అని మూతలేదు అని చెప్పి ఏడ్చుకుంటా నీళ్ళు వేసినాక చాయ్ పెట్టుకుందామని చెప్పి మేము చాయ్ పెడుతుంటే ఒక కష్టజీవి ఏం కష్టపడుతుందో చూడండి. మామూలు కష్టం మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ మెసేజ్ చేయరు నాకు. మనశ్శాంతి లేదా ఏమైనా అనుకో నీతోను ఏదో నేను ఎక్కడ పుట్టినాను ఇక్కడ ఎందుకు వచ్చాను ఏందబ్బా అన్ని పోగొట్టుకున్నాను ఎందుకు ఈ బతకను. సరేలే అని చెప్పి అన్ని పనులు అయిపోయినాక పళ్ళపుల్లు వేసుకొని కళ్ళు కడిగాను. అప్పుడే గుర్తొచ్చింది మేము ముఖం కడగకుండా ఛాయ్ తాగమని చెప్పి. మంచిగా కళ్ళు వేసుకొని ఇంటి పైన కూర్చొని కళ్ళు తాగుతుంటే చికెన్ కూడా వేద్దాం అనిపించింది. సరేలే మన క్రియేటివిటీ మొత్తం బయట చేద్దామని చెప్పి చికెన్ కూడా స్టార్ట్ చేసిన. చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ ఫస్ట్ కోసి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేయాలి. ఆన్ చేసి జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిగడ్డ వేసి మూత పెట్టి చికెన్ వేయి చికెన్ ఉడకని మూత తీసినాక మంచిగా పసుపు వేయి అల్లం వేయి కళ్ళు వేయి. ఇదేం కర్మరా దేవుడా. తర్వాత నీకు నచ్చినంత ఉప్పు వేయి, నచ్చినంత కారం వేయి, గరం మసాలా వేయి, చికెన్ మసాలా వేయి, మంచిగా కలుపు, మూత పెట్టు, కళ్ళు పట్టు, సెట్టు. ఇంత కష్టపడి చేస్తే ఎట్లుందిరా అంటే ఇదాల రియాక్షన్. ఇలాంటి మరెన్నో ఫుడ్ బ్లాగ్స్ కోసం ఫాలో కొట్టు. బాయ్.